హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు కుక్కర్ తీసుకొని చామదుంపల్ని కుక్కర్లో వేసి సరిపడి నీళ్ళు పోసి పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలంటే 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగ ఒక చాకు గుచ్చి దుంపలు ఉడికేయలేదో మనం ఈ విధంగా చూసుకొని వాటిని శుభ్రంగా తొక్కలేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని కుక్కర్ వేరే బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసి పోపులు జీలకర్ర కొంచెం ధనియాలు ఇవన్నీ పోపు సామాన్లు అన్నీ వేసుకొని మనం బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత పులుసు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. అందుకని మెంతులు వేయడం వల్ల పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ టమాటా వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని కొంచెం సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అవి బాగా కలిపి మనం మూత పెట్టుకుంటే అవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఆ మూత పెట్టుకుని కొంచెంసేపు అయిన తర్వాత బాగా మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన తర్వాత అవి మనం బాగా కలుపుకొని కొంచెం కారం వేసుకొని ఈ దుంపలు ఉంటాయి కదా, ఈ దుంపల్ని మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం బాగా దుంపలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకుని చామదుంపల్ని అందులో వేసేయాలన్నమాట. వేసి మరొకసారి ఆ కారం అవన్నీ బాగా దుంపలకు పట్టేలాగా బాగా కలుపుకొని మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకుంటాం కదా, చింతపండు రసం కూడా అందులో వేసుకొని తర్వాత పులుసుకి సరిపడా నీళ్ళు కూడా మనం అందులో పోసుకొని బాగా మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట. మూత అనేది ఫుల్గా కాకుండా సగానికి పెట్టుకుంటే పులుసు అనేది మనకు టేస్టీగా మరుగుతుంది. కొంచెం మరిగిన తర్వాత మనం రుచికి కొంచెం అందులో పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు అనమాట. పులుసుల్లో పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ బెల్లం పంచదార కూడా వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చామదుంపలు అనేవి చాలా ఈజీగా చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చామదుంపల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.